నేత రామ్మోహన్ గారు మాట్లాడతారు. రామ్మోహన్ గారు. సార్ హలో సార్ నమస్తే రామ్మోహన్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఎస్, ఇప్పుడు రేపు మీ పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవం ఉంది. సో గతంలో 22 సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ బ్రాండ్ గా టీఆర్ఎస్ అనేటువంటి జెండాను ఆవిష్కరించారు. సో రేపు మరి బీఆర్ఎస్ అనేటువంటి జెండాను ఆవిష్కరిస్తా ఉన్నారా, టీఆర్ఎస్ అనేటువంటి జెండాను ఆవిష్కరిస్తా ఉన్నారా? అది గడిచిన 23 సంవత్సరాలుగా టీఆర్ఎస్ జెండా టీఆర్ఎస్ పార్టీగా పనిచేసింది. ఈ సంవత్సరం 22 వసంతాలు పూర్తి చేసుకుని 23 వసంతాలకు వస్తుంది టీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఒక పూర్తి చేసుకుని 2 వసంతాలకు అడుగులోకి వస్తుంది. దీంట్లో దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించడానికి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం కాబట్టి ప్రజలందరూ దీన్ని స్వాగతిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ జెండాతో పాటు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటాం. అల్టిమేట్ గా మరి రేపు ఇప్పుడు ప్రజలందరూ ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారండి. కార్యకర్తలు కూడా రేపు ప్రతి సంవత్సరం కూడా మీరు మండల లెవెల్లో, గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలలో జెండాలు ఎగరేసి అంగరంగ వైభవంగా కూడా నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని మరి రేపు అధికారికంగా మరి తెలంగాణ భవన్ వరకే పరిమితం చేశారు కదా? అవునండి, రేపు అయితే వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ 23వ వసంతం అని చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ గా రూపాంతరం చెంది సంవత్సరం అయింది కాబట్టి ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ 2వ వార్షికోత్సవం చెప్తాను. వాస్తవానికి ఉద్యమ పార్టీగా రూపాంతరం చెందింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ సంబరాలు మాత్రమే జరపడం జరుగుతుంది.